లేదా చెల్లిలాగా? ఈ రోజుల్లో లేదా ఎలాగంటే ఖచ్చితంగా ఉందండి. తల్లిదండ్రులకు తెలియకుండా గాడి తప్పే తమ్ముళ్ళు చెల్లెలు ఉన్నారు కదా, ఒక దినాన్న మీ జీవితం నాశనం అయిపోద్ది. అందుకేనేమో దేవుడి రాత్రి ఇక్కడ తీసుకురాగలిగితే ఆ రాయి, ఆ లోపము నజరేయుడైన యేసు నామములో వేరు చేసి తీసివేసుకుంటే దేవుడు నిన్ను బ్లెస్ చేసి పాత్రగా వాడుకుంటాడు. నీకు అర్థమైందా? నీలో లోపాలు తీసే దేవుడు చూస్తున్నాడు అనుకో, పరలోకంలో దేవుడు అన్నీ చూస్తాడు. మీకు సంగతి తెలుసా? నరునాత్మ యెహోవా పెట్టిన దీపం కదా. మనకు 3 ఉన్నాయి: శరీరము, ప్రాణము, ఆత్మ. శరీరం ఎక్కడికి వెళ్తుంది? మన్నైనది మరలా మట్టికి వెళ్ళిపోతుంది. ప్రాణం ఏమైపోతుంది? రక్తం పోతే అది పోతుంది. ఆత్మ ఏమవుతుంది? తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు చెప్పండి, ఆత్మ నువ్వు పుట్టినప్పుడు నీలో పెట్టుకున్న సీసీ కెమెరా దేవుడిట్టాడు. ఈ ఆత్మని రికార్డింగ్ మెమోరీలో పెట్టాడు. ఈ ఆత్మ ఇక్కడ నుంచి పరలోకంలో దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత గదిలోకి వెళ్ళి ఈ చిప్పలా పెట్టేసరికి మన జీవితం అంతా అక్కడ కనపడుతుంది. అలా కనిపిస్తుందని భయముతో మనం బ్రతకగలిగి మనలో ఉన్న చిన్న చిన్న లోపాలు. ఇంకో మాట మీకు తెలుసా? కొంతమంది గొప్ప గొప్ప సేవకులండి, మార్కులేడని కొత్త అధోరాయులకే ఇంత కష్టపడి సంఘాలు పోగుపెట్టుకుని పబ్లిసిటీ చేసి లక్షల కొద్దీ పెట్టుకొని సేవకుడు సభలు పెడుతుంటే కొంతమంది వచ్చి కూర్చుని ఏం బాగున్నాయి సభలో, వీడికి నచ్చదో, వీడికి అధోరాయి. ఒక్కొక్కడికి ఒక్కొక్క రాయి ఉంటుంది. ఆ లోపాలన్నీ తీసివేసుకుంటేనే పాత్ర తయారవుద్ది. తమ్ముడు, చెల్లి, ఒక సేవకుడైనా విశ్వాసులైన సంఘమైన మాట చెప్తున్నాను, మీలో రాళ్ళు ఉన్నంతసేపు పాత్రలుగా తయారు కాలేరు. అసూయ అనేది ఒక రాయి, మత్సరత అనేది ఒక రాయి, పగ అనేది ఒక రాయి, కోపం అనేది ఒక రాయి. ఇలాంటి రాళ్ళన్నీ మన జీవితంలో ఉండి ఇప్పుడు పాత్రగా ఎలాగ తయారవ్వగలం? అయితే ఈ కుమ్మరి వాని ఇంటికి వచ్చిన తర్వాత, నీళ్ళలో నానబెట్టిన తర్వాత రాళ్ళు నువ్వు ఏరేసుకుంటేనే పాత్రగా తయారవ్వగలవు. అద్భుతమైన పాత్ర. గట్టిగా స్తోత్రం చెప్పాలి ఒకసారి. అక్కడే ఉంటే మట్టి, ఇక్కడికి వస్తే పాత్ర.